అందరికీ షలోం. ప్రార్థన. మహాగణుడవు, మహోన్నతుడవు, సత్యనివాసివైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఉదయకాల వాక్య ధ్యానములో తండ్రి, మేము గ్రహించగలిగేటట్లు విషయాలను తెలియజేస్తూ మనం బలపరుస్తూ నీ మార్గముల్లో నిలిచే ధన్యతను మాకు అనుగ్రహిస్తున్న తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మా జీవితములను వెలుగుమయముగా మారుస్తున్న తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. తండ్రి, లేఖన అధ్యాయము ధ్యానములో కొద్దిగా మేము తెలుసుకుంటున్న విధానం బట్టి, మీరు నేర్పిస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు ముచ్చుకురైన నజరేయుడైన విశ్వమెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేషువా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేషువా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనము నుంచి మనం ధ్యానించుకుంటున్నాం. లేవీయులైన కహాతీయుల వంశములో అహరోను వంశములకు, లేవీయులైన కహాతీయుల వంశములో అహరోను వంశమునకు కలిగిన పట్టణముల గురించి మనం తెలుసుకుంటున్నాం. యోధామన్యంలో కేతర్బా అంటే హెబ్రోను, అర్బా అనాకు తండ్రి దాని చుట్టూ పొలములను కూడా ఈ లేవీయులకు ఇచ్చాడు. అహరోను సంతానపు వారికి వారు నరహంతునికి ఆశ్రయ పట్టణమైన హెబ్రోనును, లెబ్నాను, యత్తీరును దాని పొలములను, ఎస్టిమోను దాని పొలములను, హోలోను దాని పొలములను, దెబీరు దాని పొలములను, అయ్యనీని దాని పొలములను, యుట్టయ, బెత్షెమెషు, ఇలా 9 పట్టణములను, ఆ 9 పట్టణముల యొక్క పొలములను కూడా ఈ లేవీయులైన కహాతీయుల వంశమునకు మరి ఇచ్చినట్లుగా ఏదైనా మనము చూస్తూ ఉన్నాం. కహాతీ వంశపు వారైన లేవీయులకు ఎఫ్రాయిం గోత్రమును 4 పట్టణాలు, షెకెము, గెజెరును, కిబ్సాయిము, బెత్ హోరోను, దాను గోత్రము నుంచి ఎత్తేకేను, గిబ్బెతోను, అయ్యాలోను, గత్రిమోను, మనష్షే గోత్రము నుంచి, మనష్షే అర్ధగోత్రము నుంచి తానాకు, గత్రిమ్మోను, ఇలా 2 పట్టణాలు.
ఇది కహతీ వంశపులో, లేవీల్లో కహతీ వంశపుల వారికి ఈ విధంగా ఈ పట్టణాలు కలిగి స్వాస్థ్యం కలిగి ఉన్నారు. లేవి వంశంలో గెర్షోనీయులు, వీరికి 2 పట్టణాలు, కోరాను, బయష్టారాను. ఇశ్శాఖారు గోత్రం నుంచి కిష్బోను, దాబెరతు, ఎర్ముతు, ఎన్గనీము. అషేరు 4, అషేరు గోత్రం నుంచి మిషాయిలు, అబ్దోను, హెల్కాతు, రెహబు. నఫ్తాలి గోత్రం నుంచి కెదెషోను, అమోతోరు, కర్తాను. ఈ విధంగా లేవి వంశంలో గెర్షోనీయులకు ఈ పట్టణాలు స్వాస్థ్యముగా పొందుకున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, స్వాస్థ్యము అంటే నిరంతరం నిలిచి ఉంటుంది. ఎలోహిం వారి వద్ద నుంచి ఇచ్చేటటువంటి ఆ యొక్క స్వాస్థ్యము తరతరములు వారి పేరిట, వారి వంశ పేరిట వస్తూ ఉన్నది. ఆ విధంగా తరతరములను మనం ఈలోక భాగ్యమును, ఈలోక సంపదను పొందుకున్నప్పటికీ ఆ పరలోక సంబంధమైన మరి బహుమానమును, స్వాస్థ్యమును మనం పొందుకోవటానికి మనం ప్రయత్నించేలా ఈలోక సంబంధమైన స్వాస్థ్యమును కూడా మనము స్వతంత్రించుకొనగలమని మరి ఈ కొన్ని మాటలు మన వెనుకల్లో ఎలోహిం వారు ఫలింపచేయునుగాక. ఆమేన్.